హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ టోర్నర్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్లు ఇండియా ఛాంపియన్లు 86 పరుగులు తేడాతో చిత్తు చేసి నార్థాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ బౌలర్లని ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 4 4లు 5 6లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజీ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్నా అంటూ పోస్టులు చేస్తున్నారు. గతంలో కూడా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో ఆసీస్పై యువరాజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2000లో ఆసీస్తో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసి యువరాజ్ 2007 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కంగారులైపోయి హోమ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 2011లో క్వార్టెట్ ఫైనల్లో 2014 టీ20 వరల్డ్ కప్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్ల్లో ఈ స్పిన్నర్ వీరుడు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలిత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు భారీ స్కోర్ సాధించి అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విషయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్ దాయూది పాకిస్తాన్ భారత్ తాడో పేడో తేల్చుకునుంది. మరి చూడాలి దీంట్లో తాడెవరిదో పేడెవరిదో అనేది. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.